హ్యామిగోస్ నమస్తే, వెల్కమ్ టు టీవీ ఫైవ్. అండ్ రైట్ నౌ నాతో పాటు ఉన్న గెస్ట్ యాక్ట్రెస్ నయనా గారు. ఇప్పుడు గీతా ఎల్వి సెట్లో ఉన్నాం అనమాట. సో ఈవిడ లాయర్కి ఏమవుతారో తెలుసుకుందాం. హాయ్ నయనా గారు. నమస్తే. నమస్తే. ఏమవుతారు మీరు గీతా గారికి? గీతా గారి కాదు, అడ్వకేట్ మహారథి గారికి సిస్టర్ క్యారెక్టర్ అండి. అచ్చా, ఓకే. మొత్తం ఫ్యామిలీ అంతా ఎల్ఎల్బిసా? కాదు, మా అన్నయ్య ఎల్ఎల్బి. ఓకే, మీరు? సిస్టర్ తనకి, జస్ట్ హౌస్ వైఫ్. నేను మీరు పాజిటివ్ అని హిట్ హౌస్లో అందరూ ఎలా ఉంటే నేను మా అన్నయ్యకి వదనకి సపోర్ట్ ఎక్కువ. ఇప్పుడు మీ అన్నయ్య వదిన ఏంటి? నెగిటివ్. మరి నేను నెగిటివ్. సరే, ఎలా రెస్పాన్స్ ఎలా ఉంది? 1 వీక్ అవుతుంది కదా. బాగుంది రెస్పాన్స్. టీం కూడా బాగుంది, రెస్పాన్స్ కూడా బాగుంది. ఇప్పుడు యూజువల్లీ ఏం చెప్తారు అంటే, ప్రాజెక్ట్ ఓకే ముందు ఎంతవరకు చెప్తారు మీ క్యారెక్టర్ గురించి? లేదంటే అంటే ఎంతవరకు చెప్తారు? ఎంతవరకు అంటే ఫస్ట్ ఒక 1 లైన్ చెప్తారు, అక్కడి నుంచి ఎలా జరిగితే అలా వెళ్ళిపోవడం, ఎలా నడిస్తే అలా వెళ్ళిపోవడం తప్ప ఇంకేం లేదు. చేంజ్ ఓవర్స్ ఉంటాయి కదా, ఎక్కువ ఎపిసోడ్స్ కదా. అవును, దాన్ని బట్టి. ఓకే. సో ఫస్ట్ ఏంటి, ఫస్ట్ సీరియల్ ఏంటి? అర్ధాంగి, జమ్ని. ఓకే, నెక్స్ట్ అలా వెంకటాపురం, జమ్ని అండ్ జీ తెలుగు రాధక్ నీవేరా ప్రాణం. ఇప్పుడు మా టీవీకే 2 చేస్తున్నా ప్రాజెక్ట్. మా టీవీకి 2 చేస్తున్నారు? ఎటో వెళ్ళిపోయింది మనసు ఒకటి. ఎందుకు బయటకు వెళ్ళదని చెప్పేశారు మిమ్మల్ని? అలా ఏం లేదు, వచ్చింది చేసా. మా టీవీకి ఫస్ట్ ప్రాజెక్ట్ 2 కూడా నాకు. 2 ఫస్ట్ ప్రాజెక్ట్స్? ఫస్ట్ ఈ టీవీ చేసా, జమ్ని చేసా, జీ తెలుగు చేసా. మా టీవీకి ఫస్ట్ ఇవి 2. ఓకే. సో మీరు కూడా ఇందాకలా ఆవిడలాగే నెగిటివ్ చూడాలనుకుంటున్నారా? మీరు ఏంటి? నెగిటివ్ నాకు ఇష్టమే, చూడాలి అనుకుంటున్నాను, కానీ ఏదొచ్చినా చేస్తాను నేను, అలా ఏం లేదు. ఓకే, ఓకే. సో ఏంటి, ఎలా స్టార్ట్ అయ్యారు అసలు? అంటే మీరు ఏంటి, మీ బ్యాక్ డ్రాప్ ఏంటి? మాది యాక్చువల్గా విజయనగరం. మాది ఓకే, వైజాగ్ విజయనగరం. మాది ఆంధ్ర. ఓకే. ఇష్టం యాక్టింగ్ అనేది, ఇష్టం, ప్యాషన్ మీద వచ్చాను. ఇంకా అది అలా ఫస్ట్ జబర్దస్త్కి వచ్చాను నేను. ఓకే. జబర్దస్త్ ఆడిషన్స్ ఇచ్చి సెలెక్ట్ అయ్యి వెంకీ మంకీ తాగుబోతు రమేష్ గారి టీంలో చేశాను. ఓకే, ఎపిసోడ్స్ చేశాను. ఓకే, ఒక 15 ఎపిసోడ్స్ చేశాను. తర్వాత అర్ధంగిలో ఆఫర్ వచ్చింది. ఓకే, ఇంకా సీరియల్స్ నాది యాక్చువల్గా జబర్దస్త్ అనేది నా డ్రీమ్. అది ఫుల్ఫిల్ చేసుకుందామనే వచ్చాను, అయ్యింది. తర్వాత నాకు అర్ధాంగిలో ఆఫర్ వచ్చింది, చేశాను. స్టిల్ ఇప్పటికీ మా వాళ్ళందరూ నన్ను అర్ధాంగి అనే అంటారు ఎక్కువ. ఇప్పుడు గీతా ఎల్ఎల్బి. కానీ మీరు గీత కాదు, గీతా ఎల్ఎల్బి అంటారు. గీతా ఎల్ఎల్బి బాగుంది. గుర్తుపట్టేది ఏంటి? అర్ధాంగి. ఓకే. ఇప్పుడే కదా స్టార్ మా ప్రాజెక్ట్స్ నేను చేస్తున్నా. దెన్ బాగుంది టీము అంతా. అండ్ ఇంకొక సీరియల్ అన్నారు కదా స్టార్ మాలో, అదేంటి? అలా అది ఎటో వెళ్ళిపోయింది మనసు. అది ఎన్ని రోజులు అవుతుంది స్టార్ట్ అయ్యారు? అది 1 year అయింది అది స్టార్ట్ అయ్యి. మా క్యారెక్టర్ సెంటర్ అయ్యి 3-4 months అయింది. ఓకే, ఓకే. సూపర్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ నాయన గారు. లెట్స్ సీ, అంటే గీతా ఎల్ఎల్బి ఇంకా జనాల్లోకి వెళ్ళాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. సో దట్స్ ఇట్ గైస్, దిస్ ఇస్ ఆర్జే మహి సైనింగ్ ఆఫ్.